ఆత్మచేత నడిపించబడే ఒక సంఘం కావాలి, ఆత్మచేత నడిపించబడే ఒక సేవకుడు కావాలి, ఆత్మచేత నడిపించబడే ఒక యవనస్తుడు కావాలి, ఆత్మచేత నడిపించబడే ఒక కొడుకు కావాలి. అందుకే నాకు ఖచ్చితంగా కొడుకే కావాలి. ఆమేనండి. ఈ గుండె తృష్ణ నీకు ఉండాలి. ప్రభు నాకు కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి ప్రభా. ఎందుకు అడుగుతున్నావంటే నువ్వు కోరుకుంటున్నావు నాయన. షిలోహ మందిరములో నీకు అనుకూలంగా యాజకత్వం చేసేవాడు, షిలోహ మందిరములో నీకు ఇష్టానుసారంగా నడిపించబడేవాడు, షిలోహ మందిరములో నాయన నీ ఇష్టాన్ని ఆ షిలోహ మందిరములో నా చిత్తాన్ని నెరవేర్చి మందసము దగ్గర పరిశుద్ధంగా నిలబడి పరిచర్య చేసే ఒక కుమారుడు కావాలని అన్న కోరుకుంది. అన్న మనమని అంగీకరించిన దేవుడు. నేను ప్రవచించి చెప్తున్నాను, నిజంగా నువ్వు కనుక దైవ చిత్తానుసారమైన వేడుకోవడం నువ్వు చదివి ఉంచి ఉంటే, మనవి చేసి ఉంటే, నేను ఒక దైవచనుడికి ఒక ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నాను. ఆ ప్రార్థన మీద యేసు నామములో ఆమేన్ అని పలుకుతున్నాను. చెప్పలగండి ఆమేన్. I prophesy in the name of Jesus a big amen to your prayer. గట్టిగా చెప్పలగొట్టండి. ఒక పెద్ద ఆమేన్ నేను పలుకుతున్నాను నీ ప్రార్థన మీద. ఈ సాయంకాలం ఏ ప్రార్థన చేసావో, ఈ నెల ఏ ప్రార్థన చేసావో, గతించిన దినాల్లో ఏ ప్రార్థన చేసావో, సంవత్సరాల్లో ఏ ప్రార్థన చేసావో, దైవ సన్నిధిలో ఆత్మచేత నింపబడి నీ నోట పలకబడిన మాట, ఏ కన్నీటి ప్రార్థన, ఏ రోదన ప్రార్థన, ఏ ఆవేదన, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, ఇట్లాంటి ఒకడు కావాలి. ఇది నీ ఆశ, ఇది నీ ఆశ, ఇది నీ దర్శనం, ఇది నా దర్శనం, ఇది నీ ఉద్దేశం, అది నా ఉద్దేశం అని అన్న ప్రార్థించినట్లుగా ఎవరు ఇక్కడ ప్రార్థించారో, ఇది ఒక 5వ సంవత్సరం మందిర వార్షికోత్సవంలో ఇది ఉన్నతమైన ప్రొఫెసీ. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కృప పొందిన కుమారుడు రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. కృప పొందిన పిల్లలు రాబోతున్నారు. ఆత్మచేత నడిపించే పిల్లలు రాబోతున్నారు. అభిషేకంతో కదిలే పిల్లలు రాబోతున్నారు. మహిమతో నింపబడే పిల్లలు రాబోతున్నారు. ఐ డిక్లేర్. ఎవరైతే లైవ్లో ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో, నేను ప్రవచించి మాట చెప్తున్నానో రాసి పెట్టుకోండి. నేనైనా మరణించచ్చేమో కానీ నా నోట విడుదలైన ఈ రాత్రి విడుదలవుతున్న ఈ మాట ఇది జీవముతో నింపబడిన మాట. ఇది మరణించేది కాదు, ఇది ఫెయిల్ అయ్యేది కాదు, ఇది భూమి మీద పడేది కాదు, ఇదిగో నేలన రాలేది కాదు. నా ప్రభువు దీనిని ఫలింప చేయబోతున్నాడు. ఇదిగో ఆత్మ సంబంధమైన సంఘము, మహిమ కలిగిన సంఘము, ఆత్మ సంబంధమైన పిల్లలు, సమూయేలు లాంటి కొడుకులు, సమూయేలు లాంటి కుమార్తెలు, సమూయేలు లాంటి కొడుకులను నా ప్రభువు అప్పగించబోతున్నాడు. చెప్పులు కొట్టండి. నీ కుటుంబము సమూయేలుని పొందుకోబోతుంది, నీ పరిచర్య సమూయేలుని పొందుకోబోతుంది, నీ ప్రాంతము సమూయేలుని పొందుకోబోతుంది, నా దేశం ఒక సమూయేలుని పొందుకోబోతుంది. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు సమూయేలుని పొందుకోబోతున్నావు. చప్పట్లు కొట్టగట్టిగా. దాని నుండి బెయేర్షెబా వరకు స్థిరపడే ఒక ప్రవక్తను నువ్వు పొందుకోబోతున్నావు. చప్పలు కొట్టండి. స్థిరమైన ఒక వ్యక్తిని నువ్వు పొందుకోబోతున్నావు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుడంటే భయం కలిగిన ఒక వ్యక్తి, రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక వ్యక్తి, దేవుడికి అనుకూలంగా నడిపించబడే ఒక వ్యక్తి, దేవుడి దగ్గర వినే ఒక వ్యక్తి. యో హల్లెలూయా. అట్లాంటి వాడిని నా దేవుడు నీకు ఇచ్చాడుగా. నేను ఈ రాత్రి కొంతమంది మీద ప్రవచనాత్మకంగా నేను చెప్పుచున్నాను. షగడారి ధరాడరగలరనా. నీకు ఈ 2026వ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెల ఒక లోతైన ఆత్మీయ మర్మపు నెరవేర్పు, లోతైన వాగ్దానపు నెరవేర్పు, లోతైన శక్తి కలిగిన దైవ కార్య నెరవేర్పు నువ్వు చూడబోతున్నావు. ఇక్కడికి వచ్చిన దైవ సేవకురాలతో, దైవ సేవకులతో నేను ప్రవచిస్తున్నాను. సమూయేలును మీరు పొందుకోబోతున్నారు. ఇక్కడున్న కొన్ని కుటుంబాలు, కొంతమంది యవనస్తులు, యు విల్ రిసీవ్ శామ్యూయల్ ఇన్ దిస్ ఇయర్. రాసుకొని డైరీలో నేను సమూయేలును పొందుకోబోతున్నానని రాసు. హల్లెలూయా. ఎవరు సమూయేలు? మందసం దగ్గర పరిశుద్ధంగా బ్రతికి నిలబడిన వాడు ఆమేనండి. ఎదిగిన వాళ్ళకి అర్థం కాని క్రమం ఒక పిల్లోడికి అర్థమైంది. ఆమేనని అతడు సమూయేలు. హల్లెలూయా చెప్పండి. ఎదిగిన హోప్ని ఫినెహాసుకి అర్థం కాలేదు ఆ మందసము యొక్క పరిశుద్ధత యొక్క విలువ, ఆ ప్రభు యొక్క విలువ, ఆ వాగ్దానం యొక్క విలువ, ఆ మందిరంలో దైవిక మహిమ దిగి వచ్చే విలువ, ఆ సేవ యొక్క విలువ ఎదిగిన వారికి అర్థం కాల. కానీ ఒక పసిపిల్లోడికి అర్థమైంది సార్.
ఈ విలువ తెలియని వాళ్ళు కాదు, నీ విలువ తెలిసే వాళ్ళు నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేనండి. నువ్వెవరు అర్థమయ్యే వాళ్ళని పొందుకోబోతున్నావు. ఆమేనండి. నీ హృదయాన్ని చూడగలిగిన వాళ్ళని పొందుకోబోతున్నావు. ఆమేనండి. దర్శనం అర్థం చేసుకునే వాళ్ళని పొందుకోబోతున్నావు. ఆమేనండి. నీ కన్నీరుని తుడిచే వాళ్ళని పొందుకోబోతున్నావు. ఆమేనండి. స్థిరముగా నిలబడే వాళ్ళని పొందుకోబోతున్నావు. ఆమేనండి. ఇది ఏ కోణములైనా తీసుకోండి, అది ఫైనాన్షియలా, అది ఫ్యామిలీయా, అది పరిచర్య, ఏ కోణములైన ఉద్యోగమా, యూనివర్సిటీలో సీట్ తీసుకోండి. ఐ డిక్లేర్ ఎ శామ్యుయల్ ఫర్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం. అది నీకు ఫైనాన్షియల్ విషయమా, వచ్చి వెళ్ళిపోయే ఫైనాన్స్ కాదు, స్థిరమైన ఫైనాన్స్ నా దేవుడు నీకు ఇచ్చాడు కాక. హల్లెలూయా. అది నీకు స్నేహితుడా, ఉండి వెళ్ళిపోయే స్నేహితుడు కాదు, స్థిరమైన ఒక స్నేహితుడు నీకుండును గాక. అది ఉద్యోగమా, ఊడిపోయే ఉద్యోగం కాదు, స్థిరమైన ఉద్యోగం నా దేవుడు నీకు ఇచ్చాడు గాక. అది వ్యాపారమా, మారే వ్యాపారం కాదు, స్థిరమైన ఒక నాకు ప్రభు చెప్తున్నాడు క్లియర్గా, ఆ స్థిరమైన ఎసెట్ ఆస్తిని దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు. చప్పలు కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల స్థిరమైన వాళ్ళు, విశ్వాసాల స్థిరమైన వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పక్కన వాళ్ళకి చేయకండి, చెప్పండి స్థిరమైనది పొందుకోబోతున్నాం అని చెప్పండి. విలువ తెలిసింది పొందుకోబోతున్నాం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. తన కోసం కాదు, దేవుని కోసం, దేవుని మహిమ కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక.